నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ముందుగా మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఈ వీడియోలో మనం ఈ 2026 సంవత్సర ఫలితాలు తెలుసుకోబోతున్నాం. పరిహారాలు అలానే సలహాలు, సూచనలు కూడా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మన వాట్సాప్ ఛానల్ అథెంటిక్ ఆస్ట్రాలజీ అనే పేరు మీద మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ వాట్సాప్ ఛానల్‌లో ఈ పరిహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నవి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ ఛానల్‌కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు గురు, శని, రాహుకేతువులు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి, ఈ గురు, శని, రాహుకేతువుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు అన్నవి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకు శని రాశి మారట్లేదు కాబట్టి కేవలం గురువు మాత్రమే 3 రాశులు మారుతున్నారు. రాహుకేతువులు సంవత్సరం చివర డిసెంబర్ 5వ తేదీ రాశి మారుతున్నారు. కాబట్టి గురుగ్రహ ఆధారంగా ఈ సంవత్సరాన్ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో మనం క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. మన ఈ వీడియో చూడడం ద్వారా మీ లగ్న ఫలితాలు తెలుసుకొని, దానికి తగినటువంటి పరిహారాలు, అలానే సలహాలు, సూచనలు పాటించి మంచి ఫలితాలు తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్కాటక లగ్న ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక లగ్న ఫలితాలు తెలుసుకుందాం. శని ఈ సంవత్సరం 9వ ఇంట్లో ఉంటున్నారు. 9వ ఇంట్లో ఉన్నటువంటి శని నిల్వధనాన్ని ఖాళీ చేయించడం, అలానే 11వ ఇంటిని చూసి విపరీతమైనటువంటి నష్టాలను కలగజేయడం, అలానే 3వ ఇంటిని చూసి ధైర్యోత్సాహాలను దెబ్బతీయడం, ఎక్కువగా భయాలకు లోను చేయడం, దాంతో పాటు 6వ ఇంటిని కూడా చూసి ఎక్కువగా రుణ బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫేజ్ 1లో శని ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉండడం వల్ల ఈ గురువు మనకు 12వ ఇంట్లో ఉండి 6వ ఇంటిని చూస్తున్నప్పటికీ బలం చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ శనికే ఈ ఫేజ్‌లో ఎక్కువగా డామినేషన్ అన్నది మనం చూడవచ్చు. అలానే గురువు చతుర్థాన్ని చూస్తున్నారు. స్థిరాస్తులలో కొంతవరకు లాభాలు, అలానే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, సఖ్యత పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఫేజ్ 1లో ఎక్కువగా శని గ్రహానికి పరిహారాలు చేసుకోవడం మంచిది. ఈ శని గ్రహానికి చేయవలసిన పరిహారాలు మన వాట్సాప్ ఛానల్‌లో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇక ఫేజ్ 2 జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు ఎక్సలెంట్ పీరియడ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవమాధిపతి అయినటువంటి గురువు లగ్నానికి అంటే ఉచ్చ స్థానానికి రావడం, అలానే నవమంలో ఉన్నటువంటి శనిని లాక్ చేస్తున్నారు. ఈ 150 రోజులు చాలా అద్భుతమైన రోజులుగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. గురువు సప్తమాన్ని చూస్తున్నారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ కర్కాటక లగ్న జాతకులకు ఈ సంవత్సరం వివాహానికి బలం అన్నది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే నవమాన్ని చూస్తున్నారు. నవమాధిపతి నవమాన్ని చూస్తున్నారు. అలానే సప్తమ, అష్టమాధిపతిని లాక్ చేసి ఉన్నారు. కాబట్టి ఎవరికైతే మ్యారేజెస్ డిలే అవుతున్నాయో కర్కాటక లగ్న జాతకులకు ఈ సమయంలో వారికి కలిసి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలానే గురువు పంచమాన్ని చూస్తున్నారు. విద్యార్థులకు చాలా అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేవారికి, అలానే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా మంచి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ శని 6వ ఇంటిని, 11వ ఇంటిని, 3వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి శని గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఈ అద్భుతమైన సమయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక ఫేజ్ 3 అక్టోబర్ 31వ తేదీ నుండి డిసెంబర్ 31 తేదీ వరకు గురువు 2వ ఇంటికి రావడం. ఇక 2వ ఇంటికి ఎప్పుడైతే గురువు వస్తున్నారో శని ఫ్రీ అయిపోయారు నవమంలో. కాకపోతే గురువు దశమాన్ని చూస్తున్నారు. నవమాధిపతి అయినటువంటి గురువు దశమాన్ని చూడడం కూడా ఎవరైతే ఇప్పటివరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభసూచకంగా చెప్పుకోవచ్చు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే గురువు అష్టమాన్ని చూస్తున్నారు. కేతువుతో కలిసి గురువు 2వ ఇంట్లో బలంగా ఉన్నారు. అవసరాలకి డబ్బు అన్నది అందడం, అలానే జయక్షేత్రం పెరగడం, అలానే సమాజంలో మంచి పలుకుబడి పెరగడం, మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఇక 6వ ఇంటిని గురువు చూసి కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి నుండి శని 6వ ఇంటిని చూస్తూ రుణ బాధలు, శత్రు బాధలు, అలానే ఆరోగ్య సమస్యలను ఇస్తున్నప్పటికీ గురువు ఈ ఫేజ్ 3లో 6వ ఇంటిని చూసి మీకు ఉపశమనాన్ని కలిగిస్తున్నారు.
ఈ సంవత్సరం కర్కాటక లగ్న జాతకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అష్టకం, అలానే శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పఠనం చేస్తూ ఉండడం ద్వారా మీరు వచ్చేటటువంటి సమస్యలను అధిగమించగలరు. దానితో పాటు శనిగ్రహానికి మన వాట్సాప్ ఛానల్లో మీకు పరిహారాలు అవైలబుల్‌గా ఉంటాయి. క్రమం తప్పకుండా పరిహారాలు చేసుకుంటూ మంచి ఫలితాలను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.